మూవీ రివ్యూ ఆఫ్ స్త్రీ 2. దిలీప్ భయ్య ఏడని మాత్రం అడగండి భయ్య, ఎందుకంటే దిలీప్ అన్న రివ్యూ ఇవ్వలేని సినిమాలకి నేను రివ్యూ ఇస్తుంటా. సో అన్ఫార్చునేట్లీ అన్న కుదరట్లే. సో ఇంకా రివ్యూకి వెళ్ళిపోతే స్త్రీ 2. స్త్రీ 1 మీరు చూసారా? స్త్రీ 1 కనుక చూసుంటే స్త్రీ 2 మీకు ఫుల్ కిక్ ఇచ్చే మంచి మసాలా తట్టించిన బిర్యానీ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు భయ్య. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఆఫ్ రియోట్, అసలు నవ్వుకొని చచ్చిపోతారు. సెకండ్ హాఫ్లో కొంచెం సీరియస్ స్టఫ్ ఉంటుంది, బట్ స్టిల్ సినిమా ఓవరాల్గా ఎంటర్టైన్ చేయడంలో ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్తాను. ఈ సినిమా చూసే ముందు స్త్రీ 1 అండ్ బేడియా కూడా చూడండి. సో దెర్ ఈస్ అ స్మాల్ కనెక్షన్. ఈ ఫిల్మ్కి అంతా ఒకటే సినిమాటిక్ యూనివర్స్లో జరుగుతుంటుంది. ఈ మొన్న వచ్చిన మనియా కూడా ఈ సినిమాలో వచ్చే చిన్న పాయింట్స్ అండ్ చిన్న డైలాగ్స్ సీన్స్ ప్రాపర్గా అర్థమవుతాయి. ఇంకా సినిమా గురించి ప్రాపర్గా మాట్లాడుకుంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. సినిమా అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్, మస్తు నవ్వుకోవచ్చు. హిందీలో మాత్రం రిలీజ్ అయింది సినిమా, చాలా లిమిటెడ్ స్క్రీన్స్లో ఉంది. రాజ్ కుమార్ రావు గారి యాక్టింగ్ గురించి మీకు తెలిసిందే కదా, సూపర్గా చేస్తారు. అతని కామెడీ టైమింగ్ అండ్ మిగిలిన యాక్టర్స్ కామెడీ టైమింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో మీరు కనుక స్త్రీ ఫిల్మ్ ఫ్యాన్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోండి. పక్కా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ సినిమా, ఎందుకంటే మీరు స్త్రీ చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది ఆ హారర్ ఎలిమెంట్స్ ఎట్లా చూపిస్తారో. సో ఆ హారర్ సీన్స్ అవన్నీ బాగా సెట్ చేసుకున్నారు, బాగా చూపించారు. అంటే స్కేరీగా అంటే భయపడిపోతాం అన్నట్టు ఏం లేవు, కానీ పర్లేదు బాగా, అంటే పిక్చరైజేషన్ మాత్రం బాగా చేశారు. కొన్ని జంప్ స్కేర్ సీన్స్ ఉన్నాయి, బట్ అంతగా ఒక 2-3 ఉంటాయి, కానీ అంతగా పెద్ద భయమేం లేదు. ఎక్కువ ఫన్నే ఎక్స్పెక్ట్ చేయండి. ఫన్ మాత్రం ఓవరాల్ ఫిల్మ్ అంతా ఫన్ చాలా బాగుంది. అండ్ ఈ ఫిల్మ్లో కొన్ని కేమియోస్ ఉన్నాయి. సినిమా చూస్తున్నప్పుడు మాత్రం మంచి సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. కొంచెం యూనిక్ అండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది స్టోరీ కూడా. అంటే రెగ్యులర్ హారర్ ఫిల్మ్ స్టోరీస్ లాగా ఉండకుండా పాయింట్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ట్రీట్మెంట్ కొన్ని చోట్ల రెగ్యులర్ హారర్ ఫిల్మ్ లాగానే ఉన్నా కూడా ఆ పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. సో అడల్ట్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయి, అంత ఇబ్బందిగా ఏమి ఉండవు, కానీ స్టిల్ ఉన్నాయి. కిడ్స్ తోటి చూడొచ్చా అంటే చూడొచ్చు. అంత వల్గారిటీ కానీ ఇట్లా బ్లడ్ షెడ్ కానీ ఎక్కువ ఏం లేదు, బట్ కొంచెం హారిఫైయింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో జాగ్రత్త చూసేటప్పుడు. టెక్నికల్గా కూడా ఫిల్మ్ చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల తేడా కొట్టేస్తుంది. అంటే మీరు బేడియాలో చూసినా స్త్రీలో చూసినా కొంచెం తేడా కొట్టేస్తుంది, ఎందుకంటే హారర్ ఫిల్మ్ కాబట్టి అంత బడ్జెట్ని కూడా పెట్టలేరు. బట్ ఉన్న దాంట్లో బాగానే అనిపించింది. కొంచెం ఫిల్మ్ ఎందుకో ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేస్తే సెకండ్ పార్ట్ కొంచెం కమర్షియలైజ్ అయినట్టుగా అనిపించింది. అదొక్కటి కొంచెం పర్లేదు, బట్ ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది, అది మాత్రం గ్యారంటీ. సో మీరు గనక స్త్రీ చూసి స్త్రీ ఫ్యాన్ అయి ఉంటే మాత్రం ఈ సినిమాని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మిస్ అవ్వకండి. థియేటర్లోనే చూడాలి, థియేటర్లోనే బాగా ఫన్ ఉంటుంది. సో అదండి మ్యాటర్. కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ గుడ్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా.